ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. ప్రియ దేవుని సంఘమా, మరి గత కొన్ని దినాల నుంచి బైబిల్ గ్రంథంలో 5 యొక్క ప్రత్యేకతలు నేర్చుకుంటూ ఫస్ట్ 5 కిరీటాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్ని కిరీటాలు? 5 కిరీటాలు. వాటిల్లో 1 కిరీటం అయిపోయింది, 2 కిరీటం, అక్షయ కిరీటము, నీతి కిరీటము, ఆనంద కిరీటం అని 3 కిరీటాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ కిరీటం దగ్గరకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ 4వ కిరీటము ఈరోజు మనం చెప్పుకోబోతుంది మహిమ కిరీటం. చెప్పండి ఒకసారి, ఏం కిరీటం అది? మహిమ కిరీటము గురించి అపోస్తలుడు యేసుక్రీస్తు పరిచర్యలో నమ్మకస్తుడు, ప్రార్థనా జీవితములో విశ్వాస యాత్రలో బలమైన యోధుడు, మహాభక్తుడు, స్థిరత్వము కలిగి ఒక్క ప్రసంగంతో 3000 మందిని మార్చిన మంచి ఆత్మీయ యోధుడు పేతురయ్య ఒక మాట చెప్తాడు. ఆయన రాసిన పత్రికలో సంఘానికి, చెదిరిపోయిన విశ్వాస సమూహానికి ఓ మాట చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, మొదటి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూసుకుందాం. మనం 3, 4, 5 వచనాలు కూడా చదువుకోవచ్చు. వాటిల్లో ప్రాముఖ్యమైన కొన్ని మాటలు ఈనాటి క్రైస్తవ జీవితాలకు ఉపయుక్తమై ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి వారి అనేక మంది ఎలా ఉన్నారంటే, తమ ఇష్టానుసారమైన జీవితం. ఒకప్పుడు క్రైస్తవ జీవితం అనేది ఇతరులకు మాదిరికరమైన జీవితంగా ఉండేది. ఎలా ఉండేది? ఇతరులకు మాదిరిగా. ఇతరులు అంటే క్రీస్తుని ఎరుగనంటి ప్రజలకు మాదిరికరమైన జీవితాన్ని జీవించేవాళ్ళు. క్రీస్తు ఎరిగిన ప్రజలకు ఒక మంచి ఆత్మీయులుగా కనపడేవారు. ఈరోజు అలాగే. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి అని అంటే, ఒరే వాడు రక్షించబడి వాడు ఏం చేస్తున్నాడురా, ఈమె రక్షణ అనుభవంలో నడిపించబడుతూ ఈమె ఏం చేస్తుంది, పేరుకేమో యేసయ్య యేసయ్య అంటారు. వాళ్ళు చేసే పనులు ఇలా ఉన్నాయి. అంటే లోకంలో పాడు పనులను చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది, ఇది బాధాకరమైన విషయం, బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. యేసుక్రీస్తు నమ్ముకుంది ఎందుకు తెలుసా? మనం ప్రభు రాకడ సమయంలో మొట్టమొదట ఆయన ప్రత్యక్షం కాగానే విశ్వాస సమూహాన్ని నడిపించిన నాయకులు అంటే సంఘ సేవకులకు ఆయన ఇవ్వబోతున్న బహుమతి, మొట్టమొదటి బహుమతి ఏంటో తెలుసా? మహిమ కిరీటం. ఏమిస్తాడు? చూడండి, ఆ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం. ఏం చేయాలట? మనం అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్టు. ఎవరికి చెప్తున్నాడు తెలుసు? ఇది సంఘ సేవకులకు చెప్తున్నాడు, సంఘములో ఉన్న నాయకులకు చెప్తున్నాడు. అయ్యా, మీకు అప్పగించబడిన పని విషయంలో సంఘములో మీరు నాయకత్వాన్ని చేసే, అధికారం చేసే వ్యక్తులుగా కాక ఎలా ఉండాలి? ఎలా ఉండాలట? మందకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. ఎప్పుడైతే మందకు మాదిరికరమైన జీవితాన్ని మీరు జీవిస్తారో, ప్రధాన కాపరైన క్రీస్తునాథుడు ప్రత్యక్షమైనప్పుడు మాదిరికరమైన జీవితం జీవించే ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్న సందేశం ఇది. మాదిరికరమైన జీవితాన్ని జీవించాలనుకున్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే మొట్టమొదటి బహుమతి, దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ మొట్టమొదటి బహుమతి ఏంటంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం. ఏంటంటది? వాడబారని. పూర్తిగా చెప్పాలా అంటే వాడిపోయేది కాదు ఇది. వాడబారని మహిమ కిరీటాన్ని ఎప్పుడు పొందుతామను? ప్రధాన కాపరైనటువంటి క్రీస్తునాథుడు ప్రత్యక్షతలో మనం మొట్టమొదట పొందుకునేది ఏంటంటే మహిమ కిరీటం.
గిఫ్ట్. తల్లిదండ్రి కానీ తండ్రి కానీ లేక తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఏదో దూర ప్రాంతం ఒక ఊరు వెళ్ళి వస్తున్నారు అంటే చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఉన్న వారి బిడ్డలు, కొడుకో కూతురు, లేదా ఇద్దరు కొడుకులు, లేదా ఇద్దరు కూతుర్లు, లేదా నలుగురు కొడుకులు, 10 మంది పిల్లలు, 6 పిల్లలు, 5 పిల్లలు, ఆ పిల్లలు తల్లిదండ్రులు ఊరెళ్ళి వస్తున్నారంటే దేనికోసం ఎదురు చూస్తారు చెప్పండి? దేనికోసం ఎదురు చూడరా? చెప్పండి, కొద్ది నోరు తెరిచి. పోట్లాడతాం కాదు పక్కన వాళ్ళ మీద. మా నాన్న అట్టికాయలు తెస్తాడు, మా నాన్న జాంకాయలు తెస్తాడు, మా నాన్న యాపిల్ పళ్ళు తెస్తాడు, మా నాన్న ఖర్జూరకాయలు తెస్తాడు, మా నాన్న వస్తే ఇంక పిండంట్లు అరిసెలు తెస్తాడు, గారెలు తెస్తాడు, బూరెలు తెస్తాడు, అది తెస్తాడు, ఇది తెస్తాడని వెయిటింగ్. మరి మా నాన్న ఊరెళ్ళినప్పుడు మా చెల్లి నేను ఎదురు చూసేవాళ్ళం చిన్నప్పుడు. దేని తెలుసా? సన్న పూస ఉండేది కదా, కాదు చక్రాలు సన్నగా ఉంటాయే, సన్న చక్రాలు పూస. ఆ సన్న చక్రాల పూస ప్యాకెట్ తెచ్చాడు, కిలోనో 1/2 కిలో పెద్ద ప్యాకెట్ తెచ్చాడు మా నాన్న. వామ్మో ఎన్ని రోజులు తినేవాళ్ళం అయ్యి. చిన్నపిల్లలకి అన్ని పోతేనే ఇన్ని పోసినట్టుండేది మనకి. ఇప్పుడు ఇన్ని పోతే నాకు కొద్దిగా పోసి అడిగి ఎక్కువ పోసేవేంది? గొడవేడా, చెంబులు తెప్పల్లాలు ఇసిరేసుకోవడమే కదా, అవునా? ఒక పొరపాటున కొద్దిగా పక్కనోడికి ఎక్కువ పడితే వీడు ఓర్చుకోలేడు. ఎందుకంటే వీడికి వాడబారని మహిమ కిరీటం అక్కర్లా, లోకానుసారమైన తిండి కావాలా, లోకానుసారమైన ఘనతలు కావాలి ఇలాంటి వాళ్ళకి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నాథుడు ప్రత్యక్షత దినమందు జరిగే మొట్టమొదటి కార్యం విశ్వాసులకు, దేవుని సేవకులకు ఏంటి కలుగుతుంది అంటే, అధికారులు అంటే దేవుని యొక్క సంఘ నాయకులు, నడిపించే నాయకులు, దేవుని పిల్లలైన వారికి మొట్టమొదట దేవుడు ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైనప్పుడు వారికి ఇచ్చే బహుమతి ఏంటంటే, నువ్వు ఏ రీతిలో చక్రాల కోసమో, పూసల కోసమో, అరిసెల కోసమో, గారెల కోసమో, పకోడీ కోసమో, ఇంకొక దానికోసం, ఇంకొక కాయ కోసమో ఎలా ఎదురు చూస్తావో, చిన్నపిల్లలు ఎలా ఎదురు చూస్తారో దేవుని పిల్లలు ఓర్పుతో అలా ఎదురు చూడాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఎదురు చూసే క్రమంలో నువ్వు ఎలా ఉండాలంటే మందకు మాదిరికరంగా ఉండాల. ఈరోజు సంఘములో ఈ విశ్వాస సమూహంలో కూర్చున్న నీవు ఎదుటి వారికి మాదిరికరమైన జీవితాన్ని నువ్వు చూపిస్తున్నావా? అరే పలానా అక్కుంది, ఎంత మంచిదిరా, ఆమె ప్రార్థన చేస్తే నిజమే పరిశుద్ధాత్మ అలా దిగి వస్తుంది. పలానా అన్నున్నాడు, ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. ఆయన ప్రార్థన దేవుడు వింటాడు. మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? ఆ అక్కలాగా ఉండాలా, ఆ తమ్ముళ్ళలా ఉండాలా, ఆ చెల్లిలాగా ఉండాలా, ఆ తల్లిలాగా ఉండాలా. అలా మాదిరిగా మనం ఉన్నామా? ఎదుటి వారికి మనం అంటూ ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మాదిరికరమైన జీవితం ఎలా కనపడుతుందంటే క్రియల రూపంలో కనబడుతుంది. దేంట్లో అంట? క్రియల రూపం. తిండి దగ్గర కాదు, మన రూపం చూపించాల్సిందే. ఆకారంలో కాదు, వేషధారంలో కాదు. దేనిలో చూపించారంటే క్రియల రూపంలో సంఘములో ఉన్న మందకు మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే పేతురు చెప్తున్నాడు కదా, ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు మోసిన వాడు. చెప్తున్నాడు, చెదరిపోయిన విశ్వాస సమూహానికి, చెదరి ఉన్న విశ్వాస సమూహానికి విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి, విశ్వాసులుగా ఉన్న మంద ఎలా ఉండాలంటే క్రీస్తుకి మాదిరికరంగా ఉండాలి. ఉంటే ఆయన ప్రత్యక్షత దినం మహిమ కిరీటం. అది ఎటువంటిదో తెలుసా? వాడబారిపోయేది కాదు. ఒక పువ్వు కోస్తే సాయంత్రానికి ఏమైపోతుంది? వాడిపారి. కోసినప్పుడు ఉన్న అందం దానికి ఉంటుందా? బట్ ఈ మహిమ కిరీటం ఎలా ఉండిద్దంటే, నీకు ప్రభు ఎప్పుడైతే ఆ కిరీటాన్ని నీకు అప్పగిస్తాడో, నీ తల మీద పెడతాడో, ఆ పెట్టినది మొదలుకొని యుగ యుగాలకు అది అలానే ఉంటుంది. దాని మీద మచ్చైనా డాగైనా వాడబడిపోవడం కానీ, ఇంకా తుప్పు పట్టిపోవడం కానీ, చిల్లు పట్టిపోవడం కానీ ఏమీ ఉండదు. మొదట ఎలా ఉందో
మందకు మాదిరికరమైన జీవితాన్ని జీవించమని ఎందుకు చెప్తున్నాడంటే క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, మాట ద్వారా ప్రతి అడుగులో కూడా విశ్వాసులకు, విశ్వాస సమూహమైనటువంటి ఈ సంఘానికి మనం మాదిరిగా ఉండాలి. మీ పక్కన వాళ్ళతో మీరు చెప్పండి ఇప్పుడు ఒక మాట, సంఘానికి మనం మాదిరిగా ఉండాలి. నోటితో చెప్తాం కాదు, క్రియల రూపంలో చూపించాలి దాన్ని. ఎవరైతే మీకు సంఘానికి మాదిరికరంగా ఉండాలని మీరు చెప్తారో ఎదుటి వారు ఏమన్నా తెలుసా, నీ నోటితో కాదు నీ క్రియల ద్వారా చూపించాను. ఇప్పుడు చెప్పండి, చెప్పండి. మందకు మాదిరికరంగా ఉండాలంటే ఎలా ఉంటాం? మందకు మాదిరిగా క్రియల ద్వారా. క్రియలంటే ఎలా ఉంటాయి? ఫస్ట్ కంటి చూపు, నోటి మాట. చదువమ్మా. ఎలా ఉండాలా? పెద్దలంటే ఎవరు తెలుసు ఇక్కడ? అమ్మా వినండి, పెద్దలంటే ఎవరంటే సంఘ నాయకులు అనగా సేవకులు. ఎవరన్నా లోబడతారా? నిజాలు చెప్పండి మీరు కూడా. ఎవరన్నా లోబడతారా? పైకి ఒకటి, అరే నీకు వాడబారని మహిమ కిరీటం దేవుడు సిద్ధపరిస్తే దాన్ని తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావంటే, లేదండి నేను ఎంత మాత్రం సిద్ధం లేదండి అన్నట్టుండవు. ఎలా ఉన్నావట నువ్వు? ఎంత మాత్రం మేము లోబడం. మీరందరూ ఎదుటివారి ఎడల ఏ మనసు ఉండాలి మనకి? దేని మనసు ఉందా? అరే ఎప్పుడు చూడు కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు ఎక్కడి నుంచి పుట్టుకొత్తనంటే దెయ్యం వశములో ఉండవు, నువ్వు సాతాను వశంలో ఉన్నావు. కాబట్టి నీ ఆలోచనే ఎదుటి వారికి ఎలా ఉంది తెలుసా? నువ్వు బాగా పలకరిస్తావు ఎదుటి వాళ్ళు, అమ్మమ్మ వందనాలు, అయ్యయ్యా వందనాలు అనొచ్చు, అయ్యా నీకు కూడా వందనాలు అయ్యా అనొచ్చు. కానీ కడుపులో ఒకటి, బయటికి వెళ్ళంగానే ఏమంటాం మనం? నువ్వేమంటావు బయటికి వెళ్ళిన తర్వాత? వాళ్ళు నీ గురించి వాళ్ళు ఏమంటారు కాదు, ముందు అసలు నువ్వేమంటావు ఇతరుల గురించి? అరే ఎన్ని అనుకుంటున్నావు? దేవుడు వింటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక చోట, మలాకీ గ్రంథంలో అనుకుంటా, ఏమనంటాడు తెలుసా? యెహోవా భక్తులు మాట్లాడుకుని ఆయన ఆలకిస్తాడు. ఎవరు ఆలకిస్తారు? దేవుడు ఆలకిస్తాడు. జాగ్రత్త, తప్పులు మాట్లాడేవా నాలుగు కోసేస్తాడు దేవుడు. నువ్వు ఇతరుల గురించి ఏదైనా మాట్లాడి, ఇలా కాదండి నువ్వు మాదిరిగా ఉండాల్సిందా, నువ్వు ఎలా మారిపోయావు? మాదిరిగా ఉండాల్సిన వాడు ఎలా మారిపోతున్నావు నువ్వు? యేసుక్రీస్తు నామములో ఒక ఆయన, ఆ యేసుక్రీస్తు మహాప్రభువుల వారిని నమ్మి అడుగులు వేశాడు. బాప్తిసం ఇచ్చు యోహోను ఒక ప్రకటన చేశాడు, సర్ప సంతానమా ఇకనైనను మారు మనసు పొందుడి, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీరు మారు మనసు పొందుడి అని చెప్పాడు. ఏమన్నాడు ఆయన? ఏ సంతానం అట? గట్టిగా చెప్పండి. ఎవరు? మీరా? మీరు పుణ్యాత్ములు కదా. సర్ప సంతానమా, కడుపు రగిలిపోతుంది ఒక్కొక్కళ్ళకి ఆ మాట అంటే. మమ్మల్ని అంటాం. అయితే రాబో ఉగ్రత తగ్గించడానికి, లేక రాబో ఉగ్రత తప్పించుకోవడానికి, నీ మీద పడకుండా చేసుకోవడానికి నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఎలా ఉండాలి తెలుసా? బాప్తిసం పొందు. నీటి బాప్తిసం ద్వారా నీ పాపాలను సమాధి చేయి అనగానే వెంటనే ఒక్కొక్కరు వచ్చి బాప్తిస్తాలు తీసుకుంటున్నారు. యేసు ప్రభు వారు కూడా బాప్తిసం ఈసారికి ఇలా కానిము అన్నాడు ఆయన. అయితే ఆ బాప్తిసాలు తీసుకునే క్రమంలో ఓ వ్యక్తి వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఆయనకి ఒక ఆయనకి 4 పేర్లు ఉన్నాయి. 1 లేవి, 2 యూదా, 3 తద్దయి, 4 లెబ్బయి. 4 పేర్లు ఉన్నాయి ఒక ఆయనకి. ఆయన ఎలాంటివాడు తెలుసా? నలుదిక్కుల వ్యాప్తి చెందిన మహాపురుషుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందకు మాదిరికరంగా జీవించిన మహాయోధుడు ఆయన. ఆయన యేసుక్రీస్తును అనుసరించటం ప్రారంభించినది మొదలుకొని
మరణించేంత వరకు కూడా ఎలా ఉన్నాడు తెలుసా? మందకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. ఎలాంటి జీవితం జీవించాడట? మందకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. ఆయన పరుగు పందెం ఎలా ఉంది అంటే గోలు ఒక లక్ష్యం లేకుండా పరిగెత్తలు. ఆయన సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. ఆయన చూశాడు యేసుప్రభు వారు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నవాడిని. మార్కు సువార్తలో 2వ అధ్యాయములో రాయబడిన ఒక మాట ఒకసారి చూద్దాం. మనం 14వ వచనం 13-14 వచనాలు ఒకసారి చూడండి. ఆయన సముద్ర తీరమున నడచిపోవచ్చు ఉండగా జనులందరూ ఆయన ఎద్దుకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గాన వెళుతూ ఎక్కడ కూర్చున్నాడట? సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడైన లేవీని చూచి నన్ను వెంబడించుము అన్నాడు. ఆయనతో చెప్పగా ఆయన లేచి ఆయనను వెంబడించాడు. చూడండి బిడ్డలారా, సుంకరిగా ఉన్నాడు ఈయన. ట్యాక్స్ కలెక్టర్, బిల్లు కలెక్టర్గా ఉన్నాడు. బిల్లులు మన ఇంటి పన్నులు వసూలు చేస్తారు కదా, ఆ ఇంటి పన్నులు వసూలు చేసే వ్యక్తి ఈయన వసూలు చేసే ఆ మెట్టు దగ్గర కూర్చున్నాడు. అంటే ఎంత అన్యాయస్తుడు, ఎంత అక్రమార్కుడు అనుకుంటే, ఈయన యేసు ప్రభు పిలవక మునుపు సర్ప సంతానమా అనే పిలుపు విన్నప్పుడు ఆ సర్ప సంతానముగా ఉండడానికి ఇష్టపడక దాన్ని విడిచిపెట్టి ఆ మెట్టు దగ్గర కూర్చున్నాడు. ఎంత విచిత్రం! యేసు ప్రభు వారు పిలిచాడు, నువ్వు రా అని. వెంటనే తనకు కలిగిన యావత్తు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరైనా? అల్ఫై కుమారుడు. ఈ అల్ఫై ఎలాంటి వాడు? ఈయన కూడా దేవుడు అంటే భయం భక్తి కలిగిన వాడు. అల్ఫై కుమారుడు యాకోబు ఉన్నాడు. యాకోబు సహోదరుడుగా ఉన్నాడు ఈయన. ఈయన ఏం చేశాడంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే పిలిచాడో ఆ పిలుపును బట్టి తనకున్న సమస్తం విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? మందకు మాదిరిగా జీవించుట కొరకు. ఎందుకట? మందకు మాదిరిగా జీవించడానికి దేవుడు అప్పగించిన పనిలో మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనాలు మనం చదువుకుంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, జ్ఞాపకం చేసుకోండి, చాలు. మీరు టిక్ చేసుకోండి, లేకపోతే రాసుకోండి. ఆయన పిలిచి ఏర్పాటు చేసిన 70 మందిలో వీరు కూడా ఉన్నారు. ఈ 12 మంది కూడా అక్కడ ఉన్నారు. ఆయన పిలుచుకున్న అపోస్తలులో 12 మందిలో ఒక్కడైన. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఎవరటైనా? ఇస్కరియోతు యూదా ఉన్నాడు. తద్దయి లెబ్బయి లేవి అనబడిన యూదా కూడా, అంటే యేసు ప్రభు శిష్యుల్లో 2 యూదాలు ఉన్నారు. ఈయన పేరుకి అర్థం ఏంటంటే తెరవబడిన హృదయము. ఏంటంటది? లెబ్బయి అంటే హృదయము, తద్దయి అంటే సుకుమార మెత్తని అని అర్థం. అంటే మెత్తని హృదయం కలిగిన వాడు, మంచి మనస్సు కలిగిన వాడు. ఈయన ఆర్మేనియా దేశంలో సువార్తకు వెళ్ళి ఆ సువార్త మెసొపొటేమియా, ఆర్మేనియా, సిరియా ప్రాంతాల్లో సువార్త ప్రకటించేటప్పుడు ఈయన గురించి ఒక రాజుగారు విన్నాడు. ఒక రాజుగారు విని ఆయన వాక్యాన్ని వినడానికి ఇష్టపడి పిలిపించుకొని ఆయన చెప్పే వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలనగా విన్నాడు. ఆయన పేరు అబ్గర్. ఆ బా కింద గావత్తు ర. అబ్గర్ రాజు విని వాక్యాన్ని బట్టి రక్షించబడి రక్షణ అనుభవాన్ని ఎవరికి పంచుకున్నాడు తెలుసా? మరొక రాజుకి ఉత్తరం రాస్తూ ఆయన రక్షణ సాక్ష్యాన్ని గురించి నెర్సెస్ అనే రాజుకి అశీరుడైనటువంటి అశూరియుడు, మనం అశూరు రాజు అని అంటాం కదా, ఆ అశూరు రాజు అనేటువంటి నెసీరి అనే అతనికి ఒక ఆయనకి లేఖ రాస్తూ యేసు క్రీస్తు లోకరక్షకుడు
ఏం చెప్పాడు ఆయన? లోకరక్షకుడు. ఆ యందు విశ్వాసం ఉంచి నేను బాప్తిసం పొందాను. ఈ రక్షణ అనుభవం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. నేను ఈ లోకంలో నేను రాజుగా ఉన్నదానికంటే ఆత్మానుసారమైన జీవితం గొప్ప అనుభవాన్ని నాకు దయచేసింది. నేను ఎలా జీవిస్తున్నానంటే ఇప్పుడు నా మంద అనగా నా రాజ్యంలో ఉన్న ప్రజలకు నేను మాదిరిగా జీవించడానికి ఇష్టపడ్డా. ఓ రాజు ఎవరని తెలుసా? నా రాజ్య ప్రజలకు నేను మాదిరిగా ఉండడానికి ఇష్టపడ్డా. ఈరోజు ఏమీ లేకుండా, ఏముండదు, ఏమి లేని ఇస్తరాకు ఏం చేసిద్ది? మన దగ్గర ఏముండదు, డబ్బు ఉండదు, అందం ఉండదు, ఇల్లు వాకిలు సరిగా ఉండవు, మనం వేసుకునే వస్త్రాలు సరిగా ఉండవు. అసలు ఎందుకు పనికిరాని వాళ్ళం, కానీ ఎగిరెగిరి పడతాం కొన్ని విషయాలు. అన్నీ ఉన్న రాజు అణిగి మణిగి చెప్తున్నాడు, ఈయన ఈ తద్దయి లేక లెబ్బయి లేక లేవి లేక యూదా అనబడిన ఈయన వచ్చినప్పుడు, అయ్యా నాకు ఇంత గొప్ప రక్షణ వాక్యం ద్వారా నాకు ఇచ్చావు కాబట్టి నీకు విలువైన బహుమతులు నేను ఇవ్వాలనుకుంటున్నాను, దయచేసి వీటిని అంగీకరించు అని చాలా విలువైన బహుమతులు ఆయనకి ఇవ్వడానికి చూశాడట రాజు. అప్పుడు అన్నాడట యూదా, నాకు విలువైన బహుమతి నీ రక్షణయే. ఏమన్నా తెలుసా? నా విలువైన బహుమతి నువ్వు రక్షణలో నడిపించబడతాయే. నాకు ఇవేమి వద్దు రాజా, నువ్వు నీ ప్రజలకు మాదిరిగా జీవించు చాలు అన్నాడు. ఇక్కడ పేతురయ్య చెప్తున్న సందేశం ఏంటంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యేటప్పుడు మనం ఎలా ఉండాలంటే మందకు మాదిరిగా ఉండాలి. నీ పిల్లలకు నువ్వు ఐకాన్ అవ్వాలి. నీ బిడ్డలకు మా అమ్మ ఇలాంటిదా, మా నాన్న ఇలాంటిదా, వామ్మో చాలా కుళ్ళుబోతున్నారు బాబోయ్, ఇంత కుళ్ళుబోతానమా, ఇంత పనికిమాలితనమా. నీ ముందు నీ పిల్లలు అనకపోవచ్చేమో, కానీ వాళ్ళ హృదయంలో ఒకటంటూ రిజర్వేషన్ చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? రిజర్వేషన్ ఉండేది. మనకి ఉండదా? కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు రిజర్వేషన్ చేసుకుంటారు. వాళ్ళ మైండ్లో ఒకటి ఉండిద్ది, ఎదుటో లేదని చెప్తే అసలు ఇది ఎక్కదు, ఎందుకంటే ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది దాని గురించి. అది మంచి చెడు అనేది లేదు, ఇంకా యోచన ఉండదు, ఒకటి ఫీడ్ అయిపోయింది అంతే. ఆ ఫీడ్ అయిన దాన్ని బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఎప్పుడు బయటకు వచ్చింది అంటే దెబ్బ తిన్నప్పుడు వచ్చింది బయటికి. గుర్తుంచుకోండి, ఎప్పుడు బయటకు వచ్చింది? అది దెబ్బ తిన్నప్పుడు వచ్చింది బయటికి. దెబ్బ తగిలాక అప్పుడు బయటకు వస్తే వామ్మో ఏంటంటే ఇంత బలమైన గాయం నాకు అయిద్దని నేను అనుకోలేదే. అప్పుడు అంటారు నీ భార్య లేకపోతే నీ పిల్లలు లేదా నీ భర్త నీ పిల్లలు ఏమంటారు తెలుసా? ఈ గాయం అయిద్దని నాకు ముందుగానే చెప్పండి, ముందుగానే. కానీ ఆ రోజు డాడీ నువ్వు వినేదట్లేవు, అందుకని మేము వదిలేసాం. మమ్మీ నువ్వు వినేదట్లేవు, అందుకని మేము వదిలేసాం. ఎప్పుడు అంటారు వీళ్ళు? ఎప్పుడు అంటారు? ఎస్, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు ఇలా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు సుంకపు మెట్టు దగ్గరున్న లేవీయుడైనటువంటి తద్దయి అనబడినటువంటి యూదా అనబడినటువంటి ఈయనను పిలవగా ఎప్పుడైతే వచ్చాడో ఆయన అడుగులో ఒక నూతనత్వం వచ్చేసింది. కొత్త ఆయన వేసిన అడుగులు దేనికోసం తెలుసా? ఒక నూతనమైన జీవితం వైపు. అప్పటి వరకు సుంకాలు వసూలు చేసే వ్యక్తి క్రీస్తు పిలుపును బట్టి వేసిన అడుగు, క్రీస్తు పిలుపును బట్టి వేయబడిన ఆ అడుగు ఎందుకు అనంటే నూతనత్వం కోసం, నూతన జీవితం కోసం, మందకు మాదిరిగా ఉండుట కొరకు. తన జీవితంలో ఎప్పుడు కూడా వేయని అడుగులు వేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు పిలుపు అందుకున్నాడో ఆ అందుకున్న పిలుపును బట్టి అడుగు వేస్తే ఒక నూతనమైన మార్పు ఆయనలో. ఎలాంటి మార్పు వచ్చింది తెలుసా? ప్రాణమును కూడా దేవునికి అర్పించిన సిద్ధమయ్యేంత మార్పు. ఆ మార్పు ఎందుకు అనంటే వాడబారని మహిమ కిరీటాన్ని పొందుకోవడానికి. మార్పు ఎందుకోసమట? ఏం చేస్తూ మార్పు చెందాడైనా? ఏం చేస్తూ ఉన్నాడైనా? ఆయన చేసే వృత్తి ఏంటి? పన్నులు వసూలు చేయడం. పన్ను వసూలు చేసేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఈరోజు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లో, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో, ఏదైనా కార్పొరేషన్లో లేదా పంచాయతీలో పన్ను వసూలు చేసే వాళ్ళు ఇంటికి వచ్చి ఎలా తిరుగుతారు మీ చుట్టూ? పోట్లాడతారు కదా? కాదండి రేపు ఎత్తామండి. ఎన్ని రోజులు? ఈసారి ఇది ఇప్పుడు లేవులే, ఈసారి సీజ్ చేసేస్తాం వీళ్ళనే వాళ్ళు. అంటే ఎంత దౌర్జన్యం ఉండేదో.
ఆయన ఏం పోయింది తెలుసా? అహం పోయింది, దౌర్జన్యం పోయింది, అధికారం అనే అహంకారం పోయింది. ఏమొచ్చింది తెలుసా? దీన మనస్సు వచ్చేసింది క్రీస్తు పిలుపుతో. ఈరోజు యేసుక్రీస్తు నిన్ను పిలిచాడు, ఆయన పిలువబట్టి స్థలానికి వచ్చావు. నీలో ఏముండాలి తెలుసా? దీన మనస్సును ధరించుకోవాలి. నువ్వు ఎలా ఉండాలి ఎదుటోళ్ళకే? నీలో ఏం కనపడాలా? ఎదుటోళ్ళు నేను చూస్తున్నప్పుడు నీకు ఏం కనపడాలా? వాళ్ళ కంటికి ఏం కనపడాలి? నీలో దీన మనసు అనే వస్త్రం కనిపించాలా. చాలా ప్రేమ కలిగిందండి, చాలా దయ కలిగిందండి. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుంటే నీ కిరీటాలు పెడతాడు దేవుడు. దేవుడు కాదు నీ కిరీటాలు పెట్టేది, దెయ్యం వచ్చి కిరీటాలు పెడతా ఉంటాడు. తల మండుతూ ఉండేది. ఇక తల దగ్గర నుంచి వచ్చి ప్రారంభమైందంతా. అపవాదికి లోబడక క్రీస్తు పిలుపును బట్టి అడుగులు వేసే ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా ఉండేది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈయన ఈ లెబ్బయి లేక ఈ తద్దయి లేక ఈ యూదా అనబడిన ఈయన ఏం చేసినాడు తెలుసా? ఆ దేశపు రాజును, చక్రవర్తిని మార్చేశాడండి. అశూర్ రాజును మార్చాడు ఆ చక్రవర్తి. లేఖ రాసి అశూర్ రాజుకి ఏం చెప్పాడంటే, అయ్యా నెర్సెన్ రాజు గారు, నేను యేసుక్రీస్తు నమ్మటం వల్ల నాకు, నా కుటుంబానికి, నా రాజ్యానికి ఏం కలిగిందంటే శాంతి, సమాధానం, నెమ్మది, క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదం, ఆత్మ ఫలాలు నేను రుచి చూడగలుగుతున్నాను. నెర్సెస్ రాజు ఆశ్చర్యపోయాడు. ప్రియులారా, ఈయన అనేక ప్రాంతాలు వెళుతూ ఉండగా ఈ రాజు సహాయపడుతూ ఉన్నాడు రాజులకి ఆ రాజులకి ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఎవరి పక్షానంటే ఈ యూదా పక్షాన, ఈ తద్దయి పక్షాన, ఈ లేవి పక్షాన. ఆయన ప్రాంతాలు వెళుతూ ఆర్మేనియా దేశం వరకు వెళ్ళిపోయారు. సిరియా, ఆర్మేనియా, మెసొపొతేమియా అనేక ప్రాంతాలు తిరిగాడు ఆయన. ఆఖరికి ఈయన గురించి 2 రకాల మాటలు ఉన్నాయి. ఏంటంటే మరణం గురించి, ఆర్మేనియా దేశంలో బల్యాలతో పొడవబడి బాణాలు వేసి ఆయన చంపారని, బల్యాలతో పొడిచారని, దారుణమైన మరణాన్ని ఆయన రుచి చూశాడు. కానీ ఆయన మరణ పర్యాంతం వరకు కూడా, మరణము అనగా ఆ శ్వాస ఆగిపోయారు వరకు కూడా క్రీస్తును మాత్రం విడిచిపెట్టని మహాయోధుడు. ఎందుకో తెలుసా? ప్రాణం పోయేటప్పుడు ఆయనకి ఏం కనపడుతుందంటే వాడబారని మహిమ కిరీటం. ఏం కనపడుతుందట ఆయనకి? ఇప్పుడు విశ్వాస యాత్రలో ఎలా ఉన్నాడు ఆయన? విశ్వాస యాత్రలో ఎంత గొప్ప యోధుడుగా ఉన్నాడు అని అంటే, వాడబారని మహిమ కిరీటం పొందుకునేంత వరకు పోరాట పటిమ ఆపలేదు ఆయన. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇంకొన్ని 2 మాటలు మనం చెప్పుకొని ఇక ముగించేసుకుందాం. చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు ఆడ కొన్ని మాటలు ప్రభువైన క్రీస్తునాథుడు అపోస్తలుడైన పౌలు ద్వారానే రాయించాడు. చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 1వ వచనం, అక్కడ రాయబడిన మాటలు. కాబట్టి విశ్వాస మూలముగా దేని మూలంగా నీతిమంతులుగా తీర్చబడతాడండి మనం? నీతిమంతుడు ఎలా? విశ్వాస మూలం. అంటే విశ్వాస మూలాలు ఆ వ్యక్తిలో లేకపోతే నీతిమంతుడు అనబడతాడా? నీతిపుడు, జాతిపుడు అని రకరకాల మాడతారు. అంటే విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమే అందులో నిలిచి ఉండి, జాగ్రత్త వినాలి, అందులో నిలిచి ఉండి. దేవులో నిలిచి ఉండాలా? దేవుని కృపలో నిలిచి ఉండి, ఏమనుంది? దేవుని మహిమను గూర్చిన, ఏమంటే కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపరుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగదేని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు లెబ్బయి అనబడిన ఈ యూదా, తద్దయి అనబడిన ఈ యూదా నిజంగా శ్రమలో అతిశయపడ్డాడా లేదా? ఎన్నో రకాల శ్రమలండి, ఎన్నో రకాల బాధలు అనుభవించాడు. ఎంతవరకు అంటే ప్రాణము పోయే వరకు.
ఇంకొక బైబిల్ పండితుడు ఒక ఆయన అంటాడు కదా, ఆయన బాణాలతో వేసి చంపడమే కాదు, బల్యాలతో పొడవడమే కాదు, శిరఛేదనం కూడా చేశారు ఆయన్ని అని అంటారు. అంటే ఊపిరి ఉన్నంత వరకు శ్రమ పడుట ఆయనకి ఇష్టమై ఉన్నది. ఎందుకు తెలుసా? ఏమని రాయబడింది? వాక్యం మనం చదువుకున్నాం కదా, శ్రమ ఓర్పును, చెప్పాలా? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షలను. పరీక్ష ఏం చేసిందట? నిరీక్షణ అయి ఉన్న. నిరీక్షణ అంటే ఎదురు చూచుట. నిరీక్షణ అంటే ఎదురు చూచుట అంటే శ్రమ, ఓర్పు. అంటే శ్రమలో ఏముండాలి మనకి? ఓర్పు. ఓర్పు అంటే ఆ ఓర్పు ఏం చేస్తుందంటే పరీక్షిస్తుంది. వాడబారిన మహిమ కిరీటం ఇతను పొందుకుంటాడా లేదా? ఒక పరీక్ష. అబ్రహాంకు ఒక పరీక్ష జరిగింది. నిజంగా నేను బలిదానం అన్నప్పుడు తనకు ఏకైక కుమారుడిని అబ్రహాం నాకు ఇస్తాడా లేదా? ఏమన్నా ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అందుకే తిరిగి మరలా పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తిరిగి మరలా పొందుకున్నాడు. ప్రియులారా, నేను ఒకటి చెప్తా, శ్రమలో మనకేం కావాలి అంటే ఓర్పు కావాలి. ఓర్పు ఒక గొప్ప పరీక్షనిచ్చింది. పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుంది. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఉండకూడదు. ఆ నిరీక్షణ వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడబారని మహిమ కిరీటం అనేది అంత తేలిగ్గా రాదు మనకి. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎంత శ్రమైనా, ఎన్ని కష్టాలైనా, ఆర్మేనియా దేశం ఏంటి, సిరియా దేశం ఏంటి, మెసొపొతేమియా దేశం ఏంటి, ఆయా ప్రాంతాల్లో ఆయన తిరుగుతున్నప్పుడు అనేక మంది కపట సోదరులు, దొంగలు, దోపిడిదారులు, ఎంతో మంది ఎన్నో రకాలుగా శత్రువులు ఎన్నో రకాలుగా ఆయన మీద దాడులు చేశారు. ప్రతి దాడిని ఓర్చుకున్నాడు. కారణం ఏంటంటే ఈయన రాజును మార్చటమే కాదండి, ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అన్యజనులు, దేవునిని ఎరుగని వారు, దేవుని ఎరుగని ప్రజలు, వారందరినీ కూడా అనేకులని, కొన్ని వందల మందిని మార్చిన ఘనత ఈ లెబ్బయి, తద్దయి, లేవియా అనబడిన వ్యక్తికి ఉన్నది. ఈ యూదా మామూలు యూదా కాదు, తద్దయి అనబడిన ఈ యూదా మామూలు కాదండి. అనేక మంది విగ్రహారాధనలు చేసేవాళ్ళు, అనేక మంది దేవుని ఎరుగని ప్రజలు, అనేక మంది దేవునికి విరోధమైన వారిని మార్చాడు. కారణం ఏంటంటే ఈయన ఒకప్పుడు దేవునికి విరోధంగా నడిచిన వాడే. ఎలాంటి వాడట ఈయన ఒకప్పుడు? ఎస్. కానీ ఎప్పుడైతే సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నవాడు ఎవడో వాడు రక్షించబడాలి అంటే నమ్మి బాప్తిసం పొందుడి. ఉగ్రతను తప్పించుకోవడానికి ఏం చేయాలా? నమ్మి బాప్తిసం పొందుకోండి. బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఎలా ఉండాలా? మందకు మాదిరిగా ఉండాలా. మందకు మాదిరిగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? మహిమ కిరీటాన్ని పొందుకుంటారు. చెప్పండి, మూడు అంశాలు దీంట్లో చెప్పుకొచ్చాను నేను. ఉంటే మనం ఏం చేయాలా? రాబో ఉగ్రత తప్పించుకోవడానికి ఏం చేయాలా? రక్షణ, బాప్తిసం అనుభవంలో రావాలి. అక్కడ వచ్చిన మనమే ఎలా ఉండాలా? సంఘానికి, కుటుంబానికి మాదిరిగా, మనం ఈ సొసైటీకి మాదిరిగా మనం బ్రతకాలి. అప్పుడు వాడబారని మహిమ కిరీటం దేవుడు మనకు విలువైన బహుమతిగా ఇస్తాడు. ఎన్ని కిరీటాలు వచ్చినాయి ఇప్పుడు? 5 ప్రత్యేకతల్లో 4 అయిపోయిన కిరీటాల్లో. కిరీటాల గురించి మళ్ళీ నేను చెప్తున్నా. 7 కిరీటాలు ఉన్నాయి, 12 కిరీటాలు ఉన్నాయి. కిరీటాలు చెప్పుకోవడానికి అనేకం ఉన్నాయి, కానీ ఆత్మానుసారమైన కిరీటాలు చెప్పుకోవడానికి 5 ఉన్నాయి. బైబిల్లో కిరీటాలు చాలా ఉన్నాయి. రాజులు పెట్టుకునే కిరీటం అని, కిరీటం అని పదం అనగానే రాజులు పెట్టే కిరీటం అని, ఇంకా 7 ముద్రలు కలిగిన, 7 నక్షత్రాలు కలిగిన కిరీటం అని ఉన్నాయి, చాలా ఉంటాయి. అలా లెక్కలు వేసుకుంటే 12 కిరీటాలు ఉంటాయి. ఆ 7 కిరీటాలను రాయబడి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఆత్మానుసారమైన కిరీటం, దేవుడిచ్చే ఒక కిరీటం ముందు పుట్టినరోజు చెప్తారు అందరూ. ఏంటి తెలుసా? నూతన సంవత్సరపు. ఈ కిరీటాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి కిరీటాలు. కానీ ఆత్మానుసారమైన జీవితంలో యేసుక్రీస్తును నమ్మి రక్షించబడి బాప్తిసం పొంది మందకు మాదిరిగా ఉండే వ్యక్తులకి ఇచ్చే కిరీటాలు వేరు. ఫస్ట్ దేవుడు ప్రత్యక్షం కాగానే మనకు ప్రధాన కాపరికి ఉన్న క్రీస్తునాథుడు ప్రత్యక్షం అవ్వగానే ఎవరికి ఏమి ఇస్తాడు చెప్పండి? మందకు ఎవరైతే మాదిరిగా ఉన్నారో, సరైన ఆత్మీయ జీవితాన్ని జీవించారో,
శ్రమలో ఓర్పు కలిగి ఎవరైతే ఉన్నారో, ఓర్పు పరీక్ష పెట్టినా ఆ పరీక్షలో నెగ్గుకొచ్చే వారికి ఎవరున్నారో, పరీక్ష నిరీక్షణ కలుగు చేసే నిరీక్షణ కొరకు, అనగా దేవుడు ఇవ్వబోతున్న గొప్ప బహుమతి కోసం నిజంగా ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నారో వారి ఎదురు చూపు, వారి నిరీక్షణ వ్యర్థం కాదు. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వలె మనము ఉండకూడదు. వాక్యమే కదా. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఎందుకు ఉండాలా? మాదిరిగా జీవించాడనే తద్దయి ఏదో ఇస్కరియోతు ఎలా జీవించాడు? ఆయన లోకానికి ఇష్టంగా లోకానుసారమైన క్రియలతో బ్రతికాడు, చచ్చాడు, భయంకరమైన మరణం రుచి చూశాడు. అదే పేరు పెట్టుకున్నాడు యూదా, తద్దయి, లేవి. ఈయనేం చేశాడట? మందకు మాదిరిగా జీవించాడు. రాజులు సైతం మార్చేశాడు. వాక్యంతో రాజులు సైతం మార్చాడండి. తన రక్షణ అనుభవాన్ని అనేకులకు పంచి రాజులను మార్చిన ఘనత తద్దయి, లేవి, యూదా, లెబ్బయి అనబడిన ఈ వ్యక్తికి మాత్రమే ఉన్నది. నీకుంటాయి చాలా పేర్లు ఉంటాయి కదా. ఒక్కొక్కరిని ఎవరు పిలుస్తారు? ఇళ్ళలో ఎన్ని పేర్లు ఉంటాయి? ఒక్కొక్కరికి 4-5 పేర్లు ఉంటాయి. మరి చిన్నోడన్నా వాడే, చిన్నిగాడన్నా ఆడే, పెద్దోడన్నా ఆడే, ఇంకో పేరు ఏదో ఉండేది. ఆ పేరు ఏందిరా అంటే అది ఊడికి తెలియదు, రిజిస్టర్ పేరు అది. ఏదో ఒక అబ్బాయికి ఉందో పేరు, 2 అక్షరాలు పిలుస్తారు. మరి 4 అక్షరాలు రికార్డులో పేరు ఉంది. వాళ్ళ అమ్మాయి ముద్దుగా పిలుచుకుంది 2 అక్షరాలతో, డిఏ వైఏ అని. సరే, ఇంట్లో ముద్దు పేరు అది ఉండేది. మళ్ళీ ఫ్రెండ్స్ మీద పిలిచే పేర్లు ఉంటాయి. బ్రిగేడియర్ అంటారు, పొర్రయ్య అని కూడా బ్రిగేడియర్ అంటారు కదా. అట్లా ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ తద్దయి, యూదా, లెబ్బయి, లేవి అనే పేరు కలిగిన ఈ వ్యక్తి మందకు మాదిరిగా జీవించడానికి కారణం ఆ మెత్తని హృదయములో దేవునికి చోటిచ్చాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. మనం కూడా మన హృదయం కఠినమైన రాయి వలె ఉంచక మెత్తని హృదయం చేసుకుందాం. క్రీస్తుని ఆహ్వానిద్దాం. మందకు మాదిరిగా ఉందాం, కుటుంబానికి మాదిరిగా ఉందాం, సమాజానికి, సంఘానికి మాదిరిగా ఉందాం. వాడబారిని మహిమ కిరీటం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడను దీవించండి. సబ్స్క్రైబ్ చేసిన బిడలందరినీ దీవించండి. పూర్తిగా వీక్షించిన బిడలు దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేయండి. వ్యాపారం సరిగా లేని వారికి, జీవితమే సరిగా లేని వారికి వారి జీవితాలు చక్కదిద్దండి. లేవి జీవితం, తద్దయి జీవితం, యూదా జీవితం ప్రభువా సరైన క్రమంలో, సరైన గాడిలో మీ పిలుపుతో మార్చేశారు. రాజులు సైతం మార్పు చెందే వ్యక్తిగా మారమనసుకుంది. అంత గొప్ప మాదిరికరమైన జీవితం ఈ సంఘములో ప్రతి విశ్వాసికిని, మాకును దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి, ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్కరికి దయచేయండి. మేలులతో తృప్తిపరిచి సహాయం దయచేయండి. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. గమనించాలా, ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. మీ ప్రార్థన రిక్వెస్ట్లు పంపండి. మాతో కలిసి ఆన్లైన్కి రండి. దేవుని యందు ఆనందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను వర్ధిల్ల చేయుగాక. ఆమేన్.